హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో న్యాచురల్ హెయిర్ కలర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం పదండి. ఫస్ట్ మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్ వేసుకోవాలి. ఈ రెండు వేసుకున్నాక వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేంపుకోవాలి. మనం ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పైన వేగుతాయి, కానీ లోపల మాత్రం అంతే పచ్చిగా ఉండిపోతాయి. మనం గ్రైండ్ చేసినా కూడా పౌడర్ అనేది మంచిగా ఉండదు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేంపుకోవాలి. ఇవి మొత్తం బ్లాక్ కలర్ వచ్చేదాకా వేంపుకోవాలి. మెంతులు మొత్తం బ్లాక్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి. చూడండి, ఇలా బ్లాక్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి. ఆ రెండు కూడా బ్లాక్ కలర్ వచ్చేంత వరకు మనం వేంపుకోవాలి. సో ఇలా వేంపుకున్నాక మనం దీన్ని సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు అది చల్లారేలోపు మనం డికాషన్కి ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద బౌల్ పెట్టుకొని దాంట్లో మనం కొన్ని వాటర్ పోసుకోవాలి. తరువాత అది కొంచెం హీట్ అయ్యాక దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ టీ పొడి వేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోవాలి. వాటిని బాగా మరగనివ్వాలి. వాటిని కొంచెం ఇలా మరగనిచ్చాక దీన్ని సైడ్కి పెట్టుకుందాం. తరువాత మనం ముందుగా వేంపి పెట్టుకున్న కలోంజీ సీడ్స్ని, మెంతులని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసుకున్నాక పౌడర్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ హెన్నా పౌడర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ హెన్నా పౌడర్ వేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఉసిరి పొడి వేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అవన్నీ మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డికాషన్ వేసుకుంటూ కలుపుకోవాలి. గడ్డలు లేకుండా మనం కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం హెడ్ బాత్ చేశాక
మనం దీన్ని అప్లై చేయాలి. ఒకవేళ మనం ఆయిల్ మీదనే అప్లై చేసినాం అనుకో అది జుట్టుకు అనేది అంటుకోదు. సో మనం హెడ్ బాత్ చేసినాక దీన్ని అప్లై చేయాలి. ఇది ప్రిపేర్ చేసుకున్న మనం ఒక ఓవర్ నైట్ వరకు ఉంచాలి. ఇది నెక్స్ట్ డే మనం యూజ్ చేయాలి. దీన్ని చెప్పాను కదా, ఆయిల్తోనైతే పెట్టుకోవద్దు. ఇది తలస్నానం చేసిన తర్వాత పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్నాక 2 అవర్స్ ఉంచి 2 అవర్స్ పాటు ఉంచిన తర్వాత ఇవి నార్మల్ వాటర్తో మనం కడిగేయాలి. కడిగేశాక ఒక 2 డేస్ తర్వాత మనం షాంపూ పెట్టి హెడ్ బాత్ చేయాలి. చూడండి, ఒక 2 మంత్స్ చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.